ట్రంప్ భయపడిపోతున్నాడు, ట్రంప్కి మోడీ ఇవన్నీ. కాకపోతే మన కళ్ళెదురు కూడా జరిగి నేనే అనేక సార్లు ప్రస్తావించా, బట్ పట్టించుకోరు కదా, చాలామంది గుర్తుండదు కదా. నిన్నటిది వాళ్ళే మర్చిపోతే వాళ్ళ పొద్దున్న సాయంత్రానికి మర్చిపోతాం. వాస్తవంగా G7 సదస్సు కెనడాలో మన 2025 జూన్లో జరిగినప్పుడు వాషింగ్టన్కి రమ్మని చెప్పేసి ట్రంప్ అక్కడ ఆహ్వానిస్తే మోడీ తిరస్కరించాడు. ఒరిస్సాలో వెళ్ళబోతున్నాను నేను, మా జగన్నాథ స్వామి దర్శనం ఉంది కాబట్టి రాలేనని చెప్పి నిర్మోహమాటంగా చెప్పొచ్చాడు. తర్వాత వైట్ హౌస్లో అసీం మునీర్ని పెట్టి జూన్ 2025లోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నా దగ్గర ఉన్నాడు, లంచ్ చేస్తున్నాడు, మీరు కూడా రండి అని చెప్పి పిలిస్తే మళ్ళీ తిరస్కరించాడు. చివరికి అతనితో కలిసేందుకు నేను మా మంత్రిని కూడా పంపించలేనని తేల్చి చెప్పాడు. అట్లాగే గాజా శాంతి చర్చలు షార్మ్ ఎల్ షేఖ్లో అక్టోబర్లో జరిగినాయి లాస్ట్ ఇయర్. ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సుకు మోడీని ఆహ్వానించాడు ట్రంప్. తక్కువ దేశాల్లో మాత్రమే పిలుస్తున్నాము, మిమ్మల్ని కూడా పిలుస్తున్నాము అని చెప్తే నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ప్రతినిధి బృందాన్ని పంపిస్తానని చెప్పి పంపించి ఊరుకున్నాడు అనమాట. ఓవరాల్గా మోడీ అక్కడ ట్రంప్ ఫీల్ అయిపోతుంది అదే. నేను చెప్తే పరిగెత్తుకుని వస్తాడు అసీఫ్ మునీరో, లేకపోతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రో, లేకపోతే రాహుల్ గాంధీ లాంటోడో. అదే నువ్వు మాత్రం ఎందుకు రావు, కనీసం ఫోన్ కూడా ఎందుకు పట్టించుకో అనేది.